అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేష పురాణంలోని సోమకాంత పూర్వజన్మ కథనం అనే 7వ అధ్యాయము. అప్పుడు సౌనకాది మహర్షులు సూత మహర్షిని ఇలా ప్రశ్నించారు. ఓ సూత మహర్షి, భృగు మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్న సోమకాంత మహారాజు ఏం చేశాడు? సర్వం తెలిసి త్రికాలజ్ఞానుడైన భృగువు ఆ రాజు యొక్క బాధానివృత్తికై ఏ ఉపాయాన్ని చెప్పాడు? ఈ వివరాలన్నీ తెలుసుకొన మాకు కుతూహలంగా ఉన్న మాకు ఆ తరువాత జరిగిన కథాభాగమును వినిపించి తృప్తిని కలిగించు. ఆ మాటలకు మందస్మిత వదనుడైన సూతుడిలా చెప్పసాగాడు. ఓ మహర్షులారా, జ్ఞానంతో పండి సాగర గంభీరులైన మీరు ఆసక్తితో అడిగిన ప్రశ్న నాకు కథాగమనంలో ముందుకు సాగటానికి మంచి ప్రేరణనిస్తోంది. శ్రోతకులకు కానీ వక్తకు కానీ కథ పట్ల ఆసక్తి వల్లనే ఆ కథ ముందుకి వడివడిగా సాగుతుంది. అలాగే గ్రంథరచన చేసేవారికి అంతరాయాన్ని కలుగచేయడము, పుస్తకాన్ని అపహరించడము కూడా దోషభూయిష్టములైన కర్మలే. తెలియని విషయాన్ని గురించి తరచి ప్రశ్నించని శిష్యుడు, జిజ్ఞాసుడై శిష్యుడు అడిగిన ప్రశ్నకు బదులివ్వని గురువు, వీరిరువురికి కూడా దోషం సంప్రాప్తమవుతుంది. వీరే ఈ లోకంలో గల గ్రుడ్డివారు, చెవిటివారునని చెప్పవచ్చు. ఓ బ్రాహ్మణోత్తములారా, మీ అభిష్టం మేరకు తరువాతి కథ సంవిధానాన్ని తెలియచేస్తాను. శ్రద్ధాళవులై ఆలకించండి. ఆ రాత్రి ఋష్యాశ్రమంలో విశ్రాంతిగా గడిపి మరునాడు ప్రాతకాలాన్నే లేచిన రాజు తన పరివారంతో సహా స్నాన సంధ్యాదులు అనుష్ఠించుకొని సంధ్యా జప హోమాది నిత్యక్రియలను యథావిధిగా నిర్వర్తించి సుఖమైన ఆసనం పైన కూర్చుండి ప్రాణములకు స్వస్థత చిక్కినాక భృగు మహర్షి ఆ రాజుతో ఇలా అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పనారంభించాడు. పూర్వజన్మ కథా వృత్తాంతము. ఓ రాజా, నీవు పూర్వజన్మములో వైశ్యకులములో వింధ్య పర్వతం సమీప నగర కొల్హానగరమని పట్టణంలో జన్మించావు. సిరి సంపదలతో తులతూగే అత్యంత ఐశ్వర్యవంతుడు నీ తండ్రి. సుగుణాల రాశి దానశీలము గల సులోచన అనే పతివ్రత అమ్మ మీ తల్లి, నీకు జనని. నీవు పుట్టాక బ్రాహ్మణుల ఆదేశం మేరకు కామాంధుడని నీకు వారు నామకరణం చేశారు. ముదిమి వయస్సున కలిగిన ఏకైక సంతానానివి కావటం వల్ల నిన్ను అతి గారాభంతోనూ అమితమైన ప్రేమతోనూ పెంచారు. కొంతకాలానికి కుటుంబిని అనే కన్యతో అతి వైభవంగా నీకు వివాహం కూడా జరిపించారు. మంచి గుణవంతురాలై నీ పట్ల అనురాగం కలిగి దేవతాదిది పూజల పట్ల అంతులేని ఆసక్తి కలిగి ఉండేదా సుగుణవతి. పతివ్రత శిరోమణి అయిన ఆమె యందు నీకు 7 పుత్రులు 5 కుమార్తెలు కలిగారు. తండ్రి మరణించటంతో నీ తల్లి కూడా సహగమనం చేయటము జరిగింది. ఆ పైన నీకు దుష్ట సాంగత్యము అలవాటై పిత్రార్జితాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసేశావు. పశుప్రాయుడవై భార్య అనేక పర్యాయములు అడ్డగించిన లక్ష్య పెట్టక స్వేచ్ఛా విహారంతో స్త్రీలోలుడైనావు. నీవు నివాసముండే ఇంటిని సైతం నీ వ్యసనాలకై అమ్మేశావు. భార్యా బిడ్డల పోషణమే చెయ్యని నీ వద్ద బ్రతుకు గడపటం దుర్భరం కాగా పిల్లలతో నీ భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక నీ ఆగడాలకు అద్దు ఆపు లేకపోయింది. అతిగా మద్యపానం చేసి ఒళ్ళు మరచి మదించిన ఏనుగులా సంచరించావు. పరదార అపహరణాన్ని జంకు గొంకు లేకుండా చేస్తూ జారత్వాన్ని, దొంగతనము, జూదము మొదలైన వ్యసనాలకు బానిసవై మహాపాపివిగా జనకంఠుడివిగా తయారైనావు. నిన్ను చూడగానే ప్రజలందరూ నట్టింట్లో పామును చూచినట్లు భయవిహ్యులై అసహ్యించుకునేవారు. ఆ ప్రజల గోడు విన్న రాజు నిన్ను గ్రామాన్నించి బహిష్కరించాడు. అక్కడ అరణ్యంలో కూడా అటవీకుడిలా సంచరిస్తూ జంతువులను, స్త్రీ బాల వృద్ధులన్న విచక్షణమి లేకుండా దారిన పోయే బాటసారులందరినీ సంహరించేవాడేవి. సింహాన్ని చూసిన మృగాలలాగా నిన్ను చూడగానే బాటసారులు భయంతో పారిపోయేవారు.
అలా పరమ కిరాతకుడిలాగా అరణ్యంలో నీవు స్వైర విహారం చేస్తూ లేళ్లను, చేపలను, అనేక రకాల పక్షులను, కుందేళ్లను వేటాడి వాటి యొక్క మాంసభక్షణంతో పొట్ట పోసుకునేవాడివి. బహుదుర్మార్గులైన బందిపోట్లతో కూడా స్నేహం చేసి ఎంతో ధనాన్ని అక్రమంగా బాటసారులను కొల్లగొట్టి సంపాదించావు. నీ ఉండేందుకై ఒక గొప్ప భవన నిర్మాణం చేశావు. నీ క్రూరత్వానికి జడిసి నీ మామ నీ భార్యాపుత్రాదులను నీ వద్దకు పంపివేశాడు. ఆ సకల వైభవోపేతమైన భవనంలో అనేక విలువైన ఆభరణాధికాలు ధరించి నీ సంతానం శ్రీమంతుల మాదిరిగా సుఖించారు. నీవు మాత్రం పాపభీతి అన్నది లేకుండా దొంగలను కూడి అమాయక బాటసారులను హత్యలు చేస్తూ అక్రమ ధనార్జనకు పాల్పడుతూ ఒక దొరల నిరంకుశంగా ఉండేవాడివి. ఇలా ఉండగా ఒకనాడి మధ్యాహ్నం గుణవర్ధుడని నామధేయం కల ఒక బ్రాహ్మణ యువకుడు ఆ మార్గం వెంట వెడుతుండగా వాని వెంటపడి వాడి కుడి చేతిని గట్టిగా దొరకపుచ్చుకున్నావు. క్రౌర్యం ఉట్టిపడుతున్న నీ మొహం చూసి భయంతో ఆ బ్రాహ్మణ యువకుడు మూర్ఛిల్లాడు. కొంత తడవుకు తేరుకొని బ్రతుకుపై గల తీపి కొద్దీ అత్యంత దీనుడై నీకు నీతి బోధ చెయ్యసాగాడు. ఓ దొరా, సకలైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండి కూడా నన్ను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నేను ఉత్తమమైన బ్రాహ్మణ కులంలో జన్మించిన శ్రోత్రియుడను. ఈ మధ్యనే నాకు వివాహం జరిగింది. నిరపరాధిని. నీవు ఇటువంటి ఘాతుక కృత్యాలను మాని ఇకనైనా ధర్మబుద్ధి కలవాడువుక. ఇంతకు కొంచెం సేపటి క్రితమే నా భార్య తన పుట్టింటికి వెళ్ళింది. ఆమె పరమ సాధ్వీమని, సదాచార పరురాలు కూడా. నా పితృరుణాన్ని తీర్చుకునేందుకు గాను సత్సంతతికై ఎంతో కాలానికి అతి ప్రయత్నం మీద ఈ మధ్యనే ఆమెను వివాహమాడాను. భర్త లేని స్త్రీ జన్మ, స్త్రీరహితమైన పురుష జన్మ, ఈ రెండు వ్యర్థములే కదా. ఓ చోరశిఖామణి, నేను వయస్సులో నీ కుమారుడి వంటి వాడిని. ఇక నీవే నాకు తల్లివి, తండ్రివిను. ప్రాణదాత, ఆపద నుంచి రక్షించినవాడు తండ్రి. అంతటి వాడని శాస్త్రాలు సైతం ఘోషిస్తున్నాయి. ఎంతటి క్రూరులైనా దొంగలైనా శరణు వీడినటువంటి బ్రాహ్మణుని రక్షిస్తారు కదా. నేను బ్రాహ్మణుడను, శాంతుడను, శరణాగతుడను కూడాను. కనుక నన్ను హింసించుట నీకు ఏమాత్రం ఉచితం కాదు. నా మాటని చెవిన పెట్టకపోతే నీవు 1000 కల్పాల పర్యంతం ఘోర నరకాలను అనుభవిస్తావు. నీ సహచరులు, భార్యాబిడ్డలు కూడా నీ సంపాదన అనుభవించేవారే గాని నీ పాప ఫలంలో ఏమాత్రం పాలు పంచుకొనరు. ఈ పాపాలు అనుభవించటానికి నీవెన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అంటూ వేడుకున్నాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని సోమకాంత పూర్వజన్మ కథనం అని 7వ అధ్యాయం. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.